శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రహస్య తాంత్రిక పరిహారం. మీరు కోరుకున్న వారు ఎక్కడున్నా సరే మీ వశం అవ్వాల్సిందే. 100కి 100% గ్యారెంటీ అనమాట. ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఇదొక్కటి తల కింద పెట్టుకుని పడుకుంటే చాలు. రాత్రికి రాత్రే మీ దరిద్రమంతా కూడా వదిలిపోయి మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారనమాట. అంటే మీరు కోరుకున్నవారు మీ సొంతం అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. దానిలో ఒకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా కారణమవుతాయి. చాలామంది కూడా ప్రేమించిన వారు దూరమై చాలా నరకయాతన పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చీటికి మాటికి గొడవలవుతూ ప్రతిరోజు కూడా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఇల్లు అనేది నరకప్రాయం చేసుకుంటారన్నమాట. అటువంటి వారందరికీ కూడా కారణం ఏంటంటే నకారాత్మక శక్తులు, అంటే నెగిటివ్ ఎనర్జీ, అలాగే గ్రహాల్లో ఉండేటటువంటి దోషాలన్నమాట. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ యొక్క పరిహారం అనేది రాత్రి పడుకునే ముందు చేసుకుంటే చాలా చాలా శక్తివంతమైనటువంటి ఈ ఉమ్మెత్తకాయతో ఉండేటటువంటి పరిహారం అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఇన్నాళ్ళు ఏవైతే మీరు కుమ్మంలో కాచుకుని ఉన్నాయో, ఏ నెగిటివ్ ఎనర్జీ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ వ్యక్తి అయితే మీకు సొంతం అవ్వాలని మీరు కళ్ళకు అనుకుంటున్నారో, అవన్నీ కూడా, ఆ కళ్ళన్నీ కూడా నెరవేర్చి మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తీరిపోతుందన్నమాట. అయితే మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి అంటే మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగం రావడం లేదన్నా, పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నా సరే 30 ఏళ్ళు దాటిపోయినా సరే పెళ్లి జరగడం లేదన్నా, పెళ్లి సంబంధాలు రావడం లేదన్నా, ఏదో ఒక కారణాల వల్ల తప్పిపోవడం, లేదంటే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు సంతానం కడగడం లేదని, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దానికోసం అసలు ఏమి కూడా దానికి ఒక మంచి ఒక ఆలోచనే దొరకట్లేదని, ఒక దానికి సంబంధించినటువంటి గ్రోత్ అనేది లేదని బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. ముఖ్యంగా మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ ఉమ్మెత్తకాయతో ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఈ పరిహారం ఇప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ పరిహారానికి ఉమ్మెత్తకాయ ఉంటే చాలండి. ఉమ్మెత్తకాయలు రోడ్ల సైడ్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. అంటే మీకు ఒక్కసారి ప్రయత్నించి వెతకండి అనమాట. ఖాళీ స్థలాలు ప్లేస్లో ఉంటాయి కదా, అక్కడ ఉమ్మెత్తకాయలు చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి 7 ఉమ్మెత్తకాయలు కోసుకుని తెచ్చుకోండి. 7 ఉమ్మెత్తకాయలు ఏం చేస్తారంటే ఒక నల్లటి క్లాత్లో పెట్టి మూట కట్టాలి. ఆ తర్వాత ఆ మూటను ఏం చేస్తారంటే మీరు రాత్రి, అంటే ఈ యొక్క పరిహారం రాత్రి మాత్రమే చేయాలన్నమాట. మీరు పడుకునే దగ్గర మీ తల దగ్గర పెట్టుకుని పడుకోవాలి. ఈ మూటలో 7 ఉమ్మెత్తకాయలతో ఏం చేస్తారంటే మీరు గుర్తుంచుకోండి. మీరు అలాగా రోజు అంటే ఒక వారం రోజుల పాటు అలానే పడుకోవాలన్నమాట. ఈ మూటతోనే పడుకోవాలి, కింద పెట్టి, అంటే తలగడ కింద పెట్టుకొని. వారం రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఒక ఆదివారం రోజు కానీ, లేదంటే అమావాస్య రోజు పడిందనుకుంటే ఆ రోజు కానీ, లేదంటే ఆదివారం చూసుకొని మీ ఈ యొక్క ఉమ్మెత్తకాయలన్నీ కూడా కాల్చేయాలన్నమాట. అలా కాల్చేస్తే మీకున్నటువంటి గ్రహ దోషాలు, సకల దరిద్రాలు, కనుదృష్టి అన్నీ కూడా దూరం అయిపోతాయి, పటాపంచలైపోతాయి. ఇక మీద మీకు అదృష్టం అనేది మొదలవుతుందన్నమాట. మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకుంటే ఈ యొక్క పరిహారం చేస్తారు కదా, వారు తప్పకుండా వారి మనసు మరి మీ సొంతం అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా చాలా కలిసి వస్తుంది. అయితే దీనికి అస్సలు రూల్స్ ఏమీ లేదు. పీరియడ్స్లో ఉన్నాము, నాన్ వెజ్ తిన్నాము, ఇలాంటిది ఏది అవసరం లేదు. ఈ మూటని మీ తల దగ్గర పెట్టుకొని 7 రోజుల పాటు, అలాగే ప్రతిరోజు కూడా 7 రోజుల పాటు తల కింద పెట్టేసుకోవాలన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు అలాగే తల కింద పెట్టుకుని ఉంచేయండి. 7 రోజుల తర్వాత ఒక ఆదివారం రోజు చూసుకొని మీరు ఎవరు లేని, అంటే ఇంట్లో అయినా సరే, లేదంటే ఎవరు లేని బయట అయినా సరే ఈ యొక్క మూటను కాల్చివేసేయండి. ఇలా కాల్చివేసినటువంటి
చేసేటువంటి అంటే కాల్చే పరిహారాలకి చాలా చాలా శక్తి ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ యొక్క పరిహారం ఎవరైతే కోరుకున్న వ్యక్తిని తలుచుకుని ఈ మూటను కాలుస్తారో కోరుకున్న వ్యక్తి వారి యొక్క ఎంత మొండి వారైనా సరే వారి యొక్క మనసు మారి మీపైన ప్రేమ కలుగుతుందనమాట. అంతటి శక్తివంతమైనటువంటి ఈ పరిహారం నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.